పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హిందువుల నాయకుడే. ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా కామెంట్లు మీకు నెగిటివ్గా వస్తాయేమో అని మేము అనుకుంటున్నాం సార్. నేటి సమాజంలో ఎంతోమంది మన సాంప్రదాయాలను కాపాడడానికి నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. వారితో మన అభిప్రాయాల్ని, మనకున్న సందేహాలని తీర్చుకుందాం. వారెవరో కాదు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సమాజ సేవకులు, కాలభైరవ ఉపాసకులు, నిరాశ్రయులైన పిల్లలను శరణాలయాలను కల్పించి వాళ్ళని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతూ ఉన్న వ్యక్తి శ్రీ విశ్వసాయి గురూజీ గారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు తన వంతు సాయంగా శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయాన్ని స్థాపించి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో నడుం బిగించి కృషి చేస్తున్న శ్రీ విశ్వసాయి గురూజీ గారితో ఈరోజు ముఖాముఖి. గురువుగారు స్వాగతం అండి. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందుగా ధన్యవాదాలు సార్. స్వాగతం. ఓం నమ శివాయ, హర్ మహాదేవ. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయటం చాలా ఆనందంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. మీకు ఆ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువుగారు, ఆధ్యాత్మిక సేవని, సామాజిక సేవని రెండింటినీ ఒకే తాటిపై తీసుకెళ్ళడం అనేది ఒక కత్తిమైన సాము లాంటిది. మీరు ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే ఆధ్యాత్మిక సేవని, సమాజ సేవని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఇది అంటే ఈ ఆధ్యాత్మిక సామాజిక సేవ అనేది నాతోనే ప్రారంభం కాలేదు. అనేక మంది మహనీయులు, ముఖ్యంగా భగవాన్ సత్యసాయి బాబా వారిని తీసుకున్నా, అలాగే మాతా అమృతానందమయ్యని తీసుకున్నా, వీరందరూ కూడా ఇటు ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అసలు మన హిందూ ధర్మంలో ముఖ్యంగా ఏమిటంటే, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ముఖ్యంగా నేనైతే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా, ఒకవేళ తల్లో తండ్రో లేకుండా రోడ్డు మీద ఉండేటువంటి పరిస్థితుల్లో పిల్లలు జీవిస్తున్నారు. వాళ్ళకి చదువులు లేక, చదువు చెప్పేవారు లేక, వారింట్లో వృద్ధులు కూడా సరైనటువంటి వారికి ఒక మార్గాన్ని చూపించలేకపోవటం వలన పిల్లలు పాడవుతున్నారు. దీన్ని ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఈ క్రైస్తవ సమాజం ఆ పిల్లలను వారు తీసుకెళ్ళి బాల్యంలోనే వారి మతాన్ని మార్చేయటం ఇలా జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేనేమంటానంటే, మన హిందూ ధార్మిక సంస్థలు, ఈ ఆధ్యాత్మికవేత్తలు కానీ అందరూ కూడా మన యొక్క బిడ్డలనే, మన బిడ్డలనే కాదు, మతానికి సంబంధం లేకుండా అందరి బిడ్డలని మనం కూడా చేరదీసి వారికి చదివించి ఒక సంస్కారవంతమైన జీవితాన్ని ఇవ్వగలిగితే చాలా ఆనందం. అదే మనం సమాజ సేవే సర్వేశ్వరుని సేవగా భావించవచ్చు. దాన్ని నేను ఇష్టపడతా ఉంటాను. అందువలన నాతో పాటు నా శ్రీమతి కూడా, ప్రియబాంధవి, తను ఎంతో శ్రమిస్తుంది ఈ సేవ కోసం. గురుగారు, సనాతన ధర్మం గురించి ఎవరు పరిరక్షణ అంటే దాన్ని ఎవరిని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అంటే సామాన్య వ్యక్తులు అవ్వచ్చు, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంటెంపరీగా జరుగుతుంది విషయం మన రాష్ట్రంలో. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతానని చెప్తూ ఉంటారు. కానీ అతన్ని కూడా చాలామంది విమర్శించడం చేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, మీరు కూడా ఒక హిందూ ధర్మ పరిరక్షణగా ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఈ మధ్య చాలా దారుణమైనటువంటి మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఆనిముత్యంగా చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఒక మానవతావాది. వ్యక్తిగతంగా ఆయన ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి గొప్ప వ్యక్తి. అలాగే తను ఏదైతే ఫాలో అవుతాడో దాన్ని గట్టిగా నమ్మి ఒక సనాతన బోర్డు అనేది, సనాతన ధర్మం గురించి ఒక బోర్డు స్థాపించబడాలనేటువంటి మొట్టమొదట గొంతెత్తింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఇందులో ఏమాత్రం సందేహం అయితే లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని, ఆ ధర్మం కోసం మాట్లాడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా ఆయన మీద ఎదురుదాడులు చాలా ఎక్కువైపోయాయి. అసలు నిజానికి సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నానని చెప్పాడు కానీ ఆయన ఎక్కడైనా సరే ఇతర మతాలను ద్వేషించలేదు. ఒక రాజకీయ నాయకుడిగా లేదు, ఒక సామాజిక సేవకుడిగానే చెప్పాలి. ఆయన ముఖ్యంగా ఆయన ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఏ మతం అనేది కూడా ఆయన చూడలేదు. మనం చూస్తున్నాం, అనేకమైన తుఫాన్లు వచ్చినప్పుడు కానీ అది ప్రాంతాన్ని కూడా ఆయన చూడలేదు. ముఖ్యంగా ఏమిటంటే, ఈ ప్రాంతంలో చేశానా, ఆ ప్రాంతంలో చేశానా అనే ఆలోచన కూడా, ఒక కౌలు రైతులకు సహాయం చేసినా ఏదైనా సరే అందరూ సమాన భావనతోనే ఆయన చూడటం మొదలుపెట్టారు. కాకపోతే ఈ మధ్య అంటే జర్నలిజం అనేటువంటి
భావనలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కూడా కొంత తప్పుడు విధానంలో వెళ్ళటం. అంటే మీరు జర్నలిజం అన్నారు కాబట్టి అంటున్నాం, మీరు ఒక సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు, ఒకప్పుడు ఎంతో అనుభవం ఉంది. అలాంటిది ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో జర్నలిస్టు వాళ్ళందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా అతన్ని విమర్శించి అసలు ఆ రాష్ట్రంలోకి రాకూడదు, రావద్దని కూడా అంటున్నారు. అసలు ఇంతవరకు ఎలా దారితీసింది అంటారు? అసలు నిజానికి చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు అందరూ అనకూడదు, కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిలో కూడా ఒక లెఫ్టిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ మధ్యకాలంలో ఆయన ఏదైనా విశ్లేషణ చేసేటప్పుడు ఎగ్జాగరేట్ చేస్తున్నారు దాన్ని చాలా అతిగా. ఎందుకంటే ఒకప్పుడు విశ్వసనీయ వర్గాల పోగొట్టానంటే, నేను ప్రింట్ మీడియాలో వర్క్ చేశాను కాబట్టి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇలా రాసేవాళ్ళమే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనీసం అంటే ఇప్పుడు ఒక నాగేశ్వర్ లాంటి గొప్ప వ్యక్తి కూడా ఆయన కూడా బోర్డర్ దాటిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక రహస్య మీటింగ్లో, ఒక సీక్రెట్ మీటింగ్లో, లేదంటే ఒక అమిత్ షా గారితో మాట్లాడేటప్పుడు ఇది కామన్ ఫ్రెండ్ అంటే ఈయన ఒక ఊహ, ఎవరో చెప్పిందంటే మాత్రం నేను నమ్మేది కాదు, ఆయన ఊహ మాత్రమే అది. ఆ ఊహను ఏంటంటే ఒక విశ్లేషకుడిగా ఆయన చాలా ఓవర్గా అంటే ఎనలైజ్ చేశారు. దాని మీద కౌంటర్లు ఇచ్చినప్పుడు కూడా అందరూ చాలా తెలివిగా, చాలా గౌరవప్రదంగా కూడా నాగేశ్వర గారిని మర్యాదిస్తూనే మాట్లాడారు తప్ప ఎవరూ కూడా ఆయన్ని కించపరచలేదు. మీరు ఎలా చేయటం మంచిది కాదండి అన్నారు. అసలు బీజేపీ వాళ్ళైతే కనీసం ఆయన్ని గురించి మాట్లాడలేదు కూడా, అది మీరు గమనించాలి. మరి నాగేశ్వర గారిని అఫ్కోర్స్ ఎంత జర్నలిస్ట్ అయినా ఈవేళ సుప్రీంకోర్టు తీర్పులను విమర్శించేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానాన్ని ఎవరూ కూడా విమర్శించరు. మరి అలాంటిది మీకు తెలియదే ఉంది, సుప్రీంకోర్టు తీర్పులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదే సార్, ఇప్పుడు ఒకప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి ఎంతో గౌరవం ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పుడు రీసెంట్గా కొన్ని సవరణలు చేసింది, కొన్ని జీవోలు ఇచ్చింది. మతపరంగా కొన్ని కులాల వారికి అవి చెందవు అని చెప్పేసి కూడా కొన్ని సవరణలు ఇచ్చింది. వాటిని కూడా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయస్థాన తీర్పుని కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్తున్నాం కదండి. ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే అల్టిమేట్గా ఎలా ఉందంటే, ఇప్పుడు మోడీ గారిని టార్గెట్ చేయాలి, లేదంటే బీజేపీ ఎలియన్స్ పార్టీలందరినీ కూడా పతనం చేయాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళొక భావజాలంతో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడు కూడా, ప్రతి హిందువు కూడా అతని గురించే మాట్లాడాలి, అతన్ని సపోర్ట్ చేస్తూ. నా దృష్టిలో ఆధ్యాత్మికవేత్తలే కాదు, సన్యాసులు, సాధువులు అందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇష్యూ సాల్వ్ అయిపోయింది. అసలు మీకు తెలుసో లేదో, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో కూడా ఎవడో మోసం చేసి పారిపోతే ఆయన అంటాడు, పోన్లే అలా అయినా బతుకుతాడులే అన్నట్టు మాట్లాడతాడు. సేమ్ ఇప్పుడు నాగేశ్వర గారు కూడా నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి, నాకు ఎంతో సబ్స్క్రైబర్స్ వచ్చి పెరిగిపోయారు అన్నారు. ఆయన అన్నదానికి ఆయన కౌంటర్ చెప్పాడు. అంటే నీకు డబ్బులు వచ్చినా బతికావు కదా, తప్పే ఉందని చెప్పేసి. ఆయన ఏమీ తప్పుగా ఏం చెప్పలేదు, అతనేమో అగౌరవంగా మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు అడిగిన దానికి కూడా సమాధానంగా చెప్తున్నాను. మనకి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందరూ కూడా ఈవేళ తెలంగాణలో కూడా ఎలా జరుగుతుంది అంటే, మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. అనేక మంది పరిశ్రమలు తెలంగాణలో మన ఆంధ్రులు కూడా స్థాపించారు. అక్కడ దాని నుంచి వచ్చే ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది కదా, అలాగే అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా. అలాగే మనం విడిపోయినప్పుడు కూడా ఆంధ్రా నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా మాకు ఉమ్మడి ఆంధ్ర కావాలని ప్రజల్లో పెద్దగా ఇబ్బంది కూడా పెట్టిన సందర్భాలు లేవు. అలా అని చెప్పేసి మరలా మనమే సమర్థించుకున్నాం, రాష్ట్రాలుగా వేరైనా సరే అన్నదమ్ముల్లా తెలుగు వారందరం కలిసి ఉందామని. కాకపోతే అప్పుడప్పుడు వీళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఎజెండా కోసం ఆంధ్ర తెలంగాణ అనే మూమెంట్ని రెచ్చగొట్టడం, ఇలాంటి పనులు చేయటం అయితే బాగుండదు. ఎందుకంటే ఏదో హైదరాబాద్లో ఉన్న తెలుగు వారిని వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది, మార్వాడి గో బ్యాక్, లేదు ఆంధ్ర గో బ్యాక్. ఏమిటి గో బ్యాక్ నాకు అర్థం కాదు. ఇదంతా భారతదేశం. ఆఖరికి మొన్న జమ్మూ కాశ్మీర్లో కూడా 370 ఆర్టికల్ తీసేయడం ద్వారా అక్కడ కూడా మనకి ఒక ఇల్లు కట్టుకొని నివసించేటువంటి హక్కు ఉంది. అంతేగాని గో బ్యాక్ అంటే
ఇప్పుడు ఇంత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎంతోమందికి ఉద్యోగాలు మన దేశంలో అనేకమైన ప్రాంతాల నుంచి హైదరాబాద్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే మరి హైదరాబాద్ వారే సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలా, తెలంగాణ వాళ్ళే చేయాలా, మనకి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు రాకూడదా? ఏమిటి లెఫ్టిస్ట్ భావజాలం? ముఖ్యంగా ఈ సమస్య సాల్వ్ అయిపోయింది అనుకున్న టైంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడమే ఒక పెద్ద దౌర్భాగ్యంగా భావించాలి. కానీ నాగేశ్వర గారు ఆల్రెడీ ఆ సమస్య అయిపోయిందని చెప్పేసి ట్వీట్ చేశారు కదా, చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందంటారు? అది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ అనేక మంది చాలా అతను పెళ్ళిళ్ళని మరొకటని జర్నలిస్టులను లెఫ్టిస్ట్ భావాలు గల జర్నలిస్టులందరూ ఒక వేదిక. అంటే ఎప్పుడు సార్, అంటే మీకు తెలుసు ఎక్కువ పర్సనల్గా వెళ్తారు, పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కువగా అందరూ పర్సనల్గా వెళ్తారు. మరి అతను చెప్పడం అనడానికి ఏం లేవని వెళ్ళరా, లేకపోతే ఏంటి పర్సనల్గా ఎందుకు వెళ్ళాలి, అసలు వెళ్ళడం కరెక్ట్ అంటారు? అలాగా పర్సనల్ అటాక్ ఎప్పుడు చేస్తారంటే ఆ వ్యక్తి ఒక స్వచ్ఛమైన పాలలాగా ఉంటే, ఒక తెల్లని వైట్ పేపర్లా జీవించినప్పుడు ఆ వ్యక్తిని పర్సనల్గా అటాక్ చేస్తారు. అంతకుమంది చేతకాంతనం. అలా అనుకుంటూ తమిళనాడు సీఎం అప్పుడు స్టాలిన్ ఫాదర్ కరుణానిధి గారు 3 పెళ్ళిళ్ళు ఎన్నో చేసుకోలేదా? మరి 3 భార్యలు ఆయన ఏంటంటే లైవ్లోనే ఉండి అప్పుడు పిల్లల కంటే ఆ 3 భార్యలు పిల్లలు ఇప్పుడు రాజకీయాల్లో లేరా? ఉన్నారు కదా. అలా అనుకుంటే మరి ఎక్కడ చాలా మందికి ఉన్నారు. అవన్నీ ఈయనైతే ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగానే ఈయన పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నాడు. దాన్ని విమర్శించడం అనేది ఏంటంటే ఆడలేక మద్దులోడు అంటారు కదా, అలాగే ఆ చేతకాంతనాన్ని ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏదైనా ఇచ్చినప్పుడు సహాయం చేసినప్పుడు అప్పుడు ఎందుకు అనలేదు, నువ్వు ఆంధ్రావాడివి, నువ్వు మాకెందుకు ఇస్తావని? అప్పుడు వీళ్ళెందుకు ఇవ్వలేదు, వీళ్ళెందుకు సహాయం చేయట్లేదు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కాదు, మాట్లాడుకునే కొద్ది కామన్ సెన్స్. ఆయన ఏమిటి, అంతేగాని ఇప్పుడు ముగిసిపోయిన అధ్యాయాన్ని మరలా తిరిగి దోడి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు నాగేశ్వర్ గారు ఆపేయాలి. అది వద్దు, ఇది ముగిసిపోయింది. ఎందుకంటే అప్పుడు ముందుగా బీజేపీ వాళ్ళు కూడా కనీసం కౌంటర్ ఇవ్వలేదు ఎవరు కూడా దాని మీద. ఎందుకంటే నాగేశ్వర గారి మీద భారతీయ జనతా పార్టీలో కూడా ప్రముఖులందరికీ కూడా చాలా గౌరవం ఉంది. ఆ గౌరవప్రదంగా ఎవరు మాట్లాడలేదు. ఆయన తప్పున ఆయన సరిదిద్దుకున్నారు కదా అని చెప్పేసి ఆగిపోయారు. అందుకే రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తిగత దోషణ వచ్చింది. మరి ఇంత అటాక్ చేసినప్పుడు మరి అంటారు కదా ఎవరైనా సరే, అతను మరి వాళ్ళని కూడా ఆటోమేటిక్గా అటాక్ చేయడం జరిగింది. అది కామన్. అది గురుగారు అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా తన ఆవేదనని వ్యక్తపరిచారు, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి, మన హిందువుల గురించి. ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఐక్యత ఉండదు హిందువుల్లో, మిగతా మతస్థుల్లో ఉన్న ఐక్యత మనకి లేదు. ఎందుకంటే ఇప్పుడు అతను ఎప్పుడూ మిగతా మతాలను గౌరవిస్తూనే ఉన్నారు, ఎప్పుడూ కించపరచలేదు. కానీ హిందూ మతంలో మాత్రం ఐక్యత ఉండదు, సమయం వస్తే కులాల వారీగో లేకపోతే పార్టీల వారీగో విడిపోతున్నారని ఉంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది నిజం అంటారా? నిజంగా అంతే కదండి. ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం. ఎందుకంటే హిందూ సమాజం మొదటి నుంచి ఎలా తయారైందంటే మనం అందరినీ ఓన్ చేసుకుంటాం. ఆ ఓన్ చేసుకునే భాగంలో మనం ఎంత నష్టపోతున్నామో కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే మనం చూసినట్లయితే, నా చిన్నతనంలో నేను చూసినట్లయితే, మాకు దగ్గరలో ఒక ఈ క్రైస్తవులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మన హిందూ దేవీ దేవతలను విపరీతంగా మైకుల్లో దూషించేవారు. అంటే ఇప్పుడంటే దూషిస్తే ఈ కాలంలో పిల్లలందరూ కాస్త అవేర్నెస్ వచ్చింది, కానీ అప్పుడు అలా కాదు, చాలా దారుణంగా అనమాట. అప్పుడు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. అంతెందుకండి, ఒక చోట మా స్వగ్రామంలోనే అన్నా చెల్లి అనమాట, తండ్రి చనిపోయిన తర్వాత అతను చర్చిని అన్నగారు చూసేవారు. చూస్తూ ఉంటే ఆ చెల్లికి అన్నకి ఏదో వివాదం ఏదో మొత్తానికి వచ్చిన తర్వాత ఆ చెల్లి బావగారు కలిపి ఊరికి యువతల పక్క మరొక చర్చిని ఒక పాకేసారు. ఆయన పాకేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఏమైందంటే పాకేసినటువంటి చర్చు తగలబడింది. ఆ తగలబడితే అంటే నా చిన్నతనంలో చూశాను, వారు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద నెట్టేసేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అయితే తీరా పోలీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైందంటే ఈ అన్నయ్య చెల్లి చర్చి తగలబెట్టేశాడని చెప్పేసి తేలింది. అప్పుడు ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈ చర్చికి వచ్చేటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వారందరూ కూడా ఈ 2 గ్రూపులు అయిపోయి అన్న చర్చికి కొంతమంది, చెల్లి చర్చికి కొంతమంది. ఆయన ఆదాయం ఎప్పుడైతే పడిపోయిందో ఈవిడ్ని మరి తగలబెట్టేసే ప్రయత్నం, అంటే ఆ చర్చిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఇలాగే వాళ్ళు చేసి యువతల వాళ్ళ మీద రెట్టేయటం అనమాట. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనల్ని ఎంత తిట్టినా ఎంత అటాక్ చేసినా పోనీలే,
అలా అయిపోయాం అనమాట. ఇప్పుడు అంతెందుకు, ముస్లిమ్స్ నిజంగా జమ్మూ కాశ్మీర్లో మన ఆడవాళ్ళ స్థనాలను కోసేసిన, లేదు బంగ్లాదేశ్లో హిందువులను అటాక్ చేసిన ఈ లెఫ్టిస్టులు కానీ ఎవడో ఒకడు మాట్లాడు. మన హిందువులకే అంతెందుకండి, చాలా గుడుల్లోనేమో విగ్రహాలు కూడా చెతకొట్టేస్తూ ఉన్నారు. రామతీర్థంలో జరిగింది, అనేక చోట్ల మొన్న ఎక్కడో ఇప్పుడు ముత్యాలమ్మ విగ్రహం కూడా పగలగొట్టేశారు. మనం ఏం చేస్తున్నాం? నేను ఒకటే చెప్తాను, గుడులైతే పెరిగిపోయినాయి, దేవాలయాలు కోట్లు పెట్టి మీరు దేవాలయం కట్టించిన ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవడైనా వచ్చి పగలగొట్టినప్పుడు ఒక్కడు కూడా అప్పుడు ఐక్యత ఉండదు. ఎందుకు మీరు కోట్లు పెట్టి ఈ ఆలయాలు కడతారో అర్థం కాదు. అందువలన ఖచ్చితంగా మనం ఆలయం కట్టేటప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో, ఎవడైనా మన ఆలయాన్ని కానీ విగ్రహాన్ని కానీ అటాక్ చేస్తే అంతే సమైక్యంగా ఉండి హిందూ సమాజం సంఘటితం కావాలి. అందువల్ల మీ అందరికీ ఒకటే చెప్తున్నా, హిందువులందరూ ఈరోజు అలర్ట్ కావాలి. ఎందుకంటే మనకు మరో దేశం లేదు. తరిమేస్తే చూస్తున్నారు కదా, ఈ బంగ్లాదేశ్ ఎక్కడెక్కడి నుంచో ఈ రోహింగ్యాలు అది వచ్చేసి ఈ దేశంలో ఎలా స్థిరపడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో మీరు అందరూ పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. అయినా మన కళ్ళు ఎక్కడున్నాయో మనకు అర్థం కావట్లేదు. కానీ మనకి సెక్యులరిజం అని ఒకటి ఉన్నది కదా సార్, దానివల్ల అందరూ ఆగిపోతున్నారు కదా. మిగతా మతస్థులు పాటించరు కానీ హిందువులు మాత్రం సెక్యులరిజం కంపల్సరీ పాటించాలన్నట్టు ఉంటుంది. మరి నేను అనేది ఒకటేనండి, ఇక్కడ సెక్యులరిజం అనేది ఏమిటి? ఒక్కడికే కాదు సెక్యులరిజం, ఇతర మతస్థులు కూడా సహనాన్ని వహించినట్లయితే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చూడండి నమాజ్ నడి రోడ్డు మీద కూడా చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మన వీడియోల్లో మనం చూస్తున్నాం, వాళ్ళు డైరెక్ట్గా ప్రకటన చేస్తున్నారు, ప్రపంచం అంతా ముస్లిమ్స్గా మార్చేయడానికి అవసరమైతే హిందువుల్ని ఎవరినైనా చంపేయమని చెప్పేసి. ఎంత ఇప్పుడు మరి అలాంటప్పుడు సెక్యులరిజం అనేది ఇక్కడ ఎలా పనిచేస్తుంది? సెక్యులరిజం అంటే మన ఒక్కరికే కాదు, ఒక హిందువుడికే కాదు, అందరూ సెక్యులరిస్టులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దాని సెక్యులరిజం. అయినా సెక్యులరిజం అంటే ఒక్క మాట చెప్తానండి, ఈ లౌకిక తత్వం ఎవరో ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ లేకుండా కనీసం పార్లమెంట్లో బిల్ పాస్ చేసేస్తే అయిపోతుందా? ఇలాంటి కీలకమైన అంశాల్లో ఏమిటంటే ప్రజల యొక్క అభిప్రాయాలని తీసుకోవాలి. ప్రజాభిప్రాయ సేకరణ లేదు కదా ఆ సెక్యులరిజం అనే పదం పెట్టినప్పుడు. ఇప్పుడు ముస్లిమ్స్ ఇక్కడ రోహింగ్యాలు వచ్చేస్తూ ఉన్నారు, మరి పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు మనం ఎందుకు ఈరోజు మతవారీగా వాళ్ళకు ఒక దేశాన్ని సపరేట్గా ఇవ్వటం జరిగింది? ఇవన్నీ మనం గమనించాలి కదా. గమనించరు సెక్యులరిస్టుల ఎవరు ఈ లెఫ్టిస్టులు. వీళ్ళు ఏం చెప్తారంటే చైనాకి జై అంటారు. చైనాలో ఏముంది? అక్కడ డిక్టేటర్షిప్ కాదా, ప్రెసిడెంట్ రూలింగ్ కాదా? అక్కడ ఎవరైనా ఇంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? స్వేచ్ఛగా మాట్లాడగలరా? అక్కడ ఆ అధ్యక్షుడు ఏం చెప్తే చేయాల్సిందే. స్వేచ్ఛగా మాట్లాడితే అక్కడ లోపటేస్తారు. అక్కడ బుర్కాలు ధరించడానికి లేదు, లేకపోతే మరొకటి కాదు. చైనాలో మసీదుల్లో ఇది కూడా కాదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు గొంతెత్తి చాటరు? అక్కడ ముస్లిమ్స్కి అన్యాయం జరిగిపోతుంది, లేకపోతే క్రైస్తవులకి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి చైనా గురించి మాట్లాడరే. మళ్ళీ చైనాకి జై అనేటువంటి ఈ జోకోగాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే అసలు చాలా ఆవేశపూరితంగా ఉంది. కాకపోతే కాస్త నిదానంగా మాట్లాడాలి. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా కామెంట్లు మీకు నెగిటివ్గా వస్తాయేమో అని మేము అనుకుంటున్నాం సార్. రావచ్చు, ఎందుకంటే దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. వచ్చినా సరే నేను నా ధర్మాన్ని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నంగా నా ధర్మ పరిరక్షణలో ఒక భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగితే ఎలాంటి వారైనా సరే ప్రతి హిందువు కూడా ఒక గొంతే కూయాలని చెప్తాను నేనైతే. ఎన్ని విమర్శలు ఎదురైనా సరే ఈరోజు చూస్తున్నారండి, అక్కడ పాపం ఎవరైనా సరే ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారని అక్కడ ఎవరో పాపం తెలంగాణ కుర్రవాళ్ళు అడిగితే వాళ్ళ మీద కూడా ఎంత దారుణంగా దాడి చేస్తున్నారు. అసలు మనం ఎక్కడున్నాం? పార్టీల వారిగా విడిపోతామా? హిందువులందరూ సమైక్యంగా ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హిందువుల నాయకుడే. నేనైతే ఒకటే చెప్తా, నిజంగా ఆయన ఇంకొకటి కూడా మీరు ఆలోచించండి. మనం ఎవరు ప్రశాంత్ కిషోర్ని తీసుకుంటే చాలా రాజకీయ పార్టీలు, తమిళనాడులో విజయ్ కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రం యొక్క ఖజానా నాశనం చేసేటువంటి ఒక ఏమిటి నవరత్నాలు మరొక రత్నాలు జనాల్లో ప్రవేశపెట్టే పనులు చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లోనే సీఎం అవ్వాలి అనుకుంటే అలాంటి ప్రశాంత్ కిషోర్ యొక్క సలహాలు తీసుకుని అయిపోయేవాడు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థను కానీ
ఈ దేశం యొక్క మూలాలను కానీ ఇవన్నీ చిన్నాభిన్నం చేసి శిథిలం చేసి ఒక పదవి కోసం ప్రలోభపడేవారైతే ఇన్ని సంవత్సరాలు ఆయన పోరాటం చేసేటువంటి వ్యక్తి కాదు. నేను ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ ఈజ్ గ్రేట్. ఆయన కోసం ప్రతి హిందువు పోరాడాలి, ప్రతి హిందువు సమైక్యంగా నిలబడాలనే చెప్తాను. ఇప్పుడు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి, అదొక వైరస్ లాంటిది అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ చాలాసార్లు మాట్లాడారు. కానీ భారతదేశంలో దానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక మా గొంతెత్తల, ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎవరెవరో మాట్లాడుతున్నారు దాన్ని నాశనం చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి. అంటే ఈరోజు అతన్ని మీరు ఇండైరెక్ట్గా ఈ విషయంలో సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. మరి దీనికి మీరు పర్యవసానాలు అంటే ఏదైనా కామెంట్స్లో మీకు రిఫ్లెక్ట్ వచ్చినా అసలు అతను ఒక్కరు ఎందుకు మాట్లాడాలి? ఇంతమందిలో ఈ దేశంలో అతను ఒక్కడు ఎందుకు మాట్లాడాడు, మిగతా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీరు అన్నట్టు బీజేపీ కూడా రిఫ్లెక్ట్ చేయలేదు. అలాంటిది ఎందుకు ఇతను మాట్లాడుతున్నారు? అంటే బీజేపీ అంటే తమిళనాడులో ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడైనా ఆయన మాట్లాడాడు. కాకపోతే ఏంటంటే అన్నామలై గారు కూడా మాట్లాడారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా బాధ్యత గల వ్యక్తి అండి. ఎందుకంటే ఒక చిన్న విషయం తేడా వచ్చిన ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, మొహం మీదే మాట్లాడతారు. ఇంకా ఉదయనిధి స్టాలిన్ అంటారా, వాడు పార్టీ ఓడిపోయినా సరే ఆ సన్నాసి అంటే సన్నాసి అంటారు, సన్యాసి కాదు. అలాంటి దౌర్భాగ్యుడు ఏమిటంటే సనాతన ధర్మాన్ని ఈడు కాదు కదా, ఈడు బాబులు వచ్చినా సరే ఏం చేయలేరు. ఇప్పుడు మనకి ముస్లిమ్స్ ఎన్నాళ్ళు పరిపాలించారు రాజులు, అలాగే మన ఈ క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు ఎన్నాళ్ళు పరిపాలించారు. వీళ్ళందరూ కూడా ఈవేళ మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళు బలవంతాన మతం మార్చబడ్డవారే కదా. ఇప్పుడు మనం ఎవరైతే క్రైస్తవులు అనుకుంటున్నామో, ఎవరైతే కింద వర్గాలు అనుకుంటున్నామో వారందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి మారిన వాళ్ళే కదా, అందరూ హిందువులే. కాకపోతే ఈ ధర్మాన్ని కోల్చాలనుకునేవాడే కూలిపోతూ ఉంటాడు. ఈ ధర్మాన్ని ఎవడో నాశనం చేయలేడు. ఇదొక ఆది అనంతమైనది, ఆదియు అనంతము. అందువలన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలంటే వాడు కాదు కదా, వాడి బాబు వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఇప్పుడు వీళ్ళు ధర్మం గురించి ఒకటే మాట్లాడతారు, ఇంకొకటి మరి వీళ్ళు ఆరాధించే పెరియార్ పరిస్థితి ఏమిటి? ఆయన కూతురుగా భావించేటువంటి ఆవిడని పెళ్లి చేసుకుని పిల్లలు కానలేదా? ఏం చెప్తారండి? ఎవడు కన్నాలడు కప్పేసుకుంటూ మిగతాది ఏదో భావజాలం గురించి మాట్లాడితే కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం కూడా, ప్రతి సమయంలో కూడా హిందూ ధర్మానికి ఏమాత్రం చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే ఆయన గొంతెత్తుతారు. అందుకే నేను చెప్తున్నాను, ఆయన గొంతుకి మనం వందల వేల లక్షల గొంతుకులు కలపాలని. అతను అంటే మీరు అన్నట్టు మన సంస్కృతితో పాటు మిగతా మతస్థులకి అతను ఇచ్చే గౌరవం అంటే మీకు ఎలా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు మిగతా మతస్థులకి గౌరవం ఇస్తారంటారా? డెఫినెట్గా ఇవ్వాలండి. ఇప్పుడు మన ధర్మం ఏమిటంటే అసలు వాళ్ళ ప్రవర్తన వల్ల మనం ఎలా తయారవ్వాల్సి వచ్చింది, కానీ మన ధర్మం అందరినీ కూడా స్వాగతిస్తుంది. అందరినీ మానవతా దృక్పథంతో చూస్తాం మన ధర్మంలో మాత్రం. కానీ జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు భారతీయ ముస్లిము పాకిస్తాన్కి జై అనేటప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాగే క్రైస్తవులు చాలామంది మనం చూసాం, మాకొక దేశం కావాలి, లేకపోతే మన హిందూ దేవీ దేవతలు చెప్పేటప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గౌరవించడం కాదు, మనందరం గౌరవిస్తాం. ఎందుకంటే మన దగ్గర పిల్లలు కూడా చాలామంది ఇతర మతస్థులు కూడా ఉంటారు, చదువుకునే పిల్లలు కూడా. అది ఎప్పుడూ కూడా వాళ్ళని మనం ఎప్పుడూ కించపడతాం, వారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాం. కాకపోతే అదే రెస్పెక్ట్ మనం తిరిగి వాళ్ళ దగ్గర నుంచి కూడా కోరుకుంటాం. అంతేగాని వాళ్ళు ఏమిటంటే మన సనాతన ధర్మాన్ని నాశనాన్ని కోరుకుంటున్నారు, మనం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మనది సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందుకే మనది వసుదైక కుటుంబం అని కూడా అంటారు. అటువంటి గొప్ప ధర్మాన్ని ఎవ్వడు కూడా నాశనం చేయలేడు, వాడే నాశనం అయిపోతాడు. ఇది ఒక అగ్ని లాంటిది అనమాట, అగ్నికి వాడే ఆహుతి అయిపోతాడు. మీరు చాలాసార్లు ప్రసంగాల్లో ముఖ్యంగా పిల్లల్ని ప్రభావితం చేసేలా ఒక మంచి మాటలు చెప్తూ ఉంటారు అన్నమాట ఈ ధర్మం గురించి. ఎందుకంటే మిగతా మతస్థులు కంపల్సరీగా వాళ్ళ దైవ గ్రంథాలు ఏముంటాయి వాళ్ళు కంపల్సరీ పఠిస్తూ ఉంటారు, కానీ మన పిల్లలు మ్యాక్సిమం దాన్ని ఫాలో అవ్వరు. అంటే ఒక భగవద్గీత అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, రామాయణం చదవరు అనమాట. కానీ మీరు ఎప్పుడు ప్రసంగాల్లో చూసినా వాటిని ఎక్కువగా చెప్తూ ఉంటారు అనమాట. నేను చాలా ప్రసంగాల్లో చూసిన ఒకసారి న్యూ ఇయర్ గురించి కూడా చాలా అగ్రెసివ్గా చెప్పారు. అది మాకు చాలా వైరల్ అయింది. మేము చాలామంది అడిగారు అనమాట, గురూజీ గారు చాలా బాగా చెప్పారని చెప్పేసి. అంటే పిల్లలకి ఈ ధర్మం గురించి ఎలా తెలియచేయాలి అంటే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు మన ధర్మంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ
పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ చిన్నతనం నుంచి ఒక భగవద్గీతను బోధిద్దాం అనగానే లేదు అంటే వీళ్ళకే అలవాటు లేదు, బిడ్డలకు కూడా అలవాటు చేయటం లేదు. మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే చిన్న వయసు నుంచే వీళ్ళకి ఈ గీతా జ్ఞానాన్ని కానీ ఇలా మన యొక్క ధార్మిక గ్రంథాల గురించి తెలియజేసినట్లయితే ఒక సంస్కారవంతమైనటువంటి జీవనం చిన్నతనం నుంచి అలవాటు అవుతుంది. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పే గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే మన సనాతన ధర్మం. అది చిన్న వయసు నుంచే నేర్పించాలి. ఉదయం లేచి ఎన్ని గంటలకు లేచినా పిల్లల్ని పట్టించుకునేటువంటి తల్లిదండ్రులు కాదు. పోనీ వీళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు కూడా కనీసం పిల్లల్ని తీసుకెళ్ళి అలవాటు చేయరు. ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా పిల్లలు లేవకపోయినా పట్టించుకోరు. అందువల్ల ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా ఇప్పుడు చూసుకోండి, ముస్లిమ్స్ ఒక మదర్సా ఉంటుంది, క్రైస్తవులకు ఒక మిషనరీ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏంటి దీనితో పాటు వాళ్ళు ఆ బైబిల్ని కానీ ఆ ఖురాన్ని కానీ బోధిస్తూ ఉంటారు. మన పరిస్థితి ఏమొచ్చిందంటే దౌర్భాగ్యం, మన హిందూ సమాజానికి మన ధర్మాన్ని బోధించుకునేటువంటి స్కూల్స్ కూడా కరువైనాయి. మన రాజ్యాంగంలో కూడా ఏమిటంటే వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకోకూడదు అనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లోనే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అందువలన ఇటు పాఠశాలల్లోనే చెప్పక ఇంట్లోనే చెప్పకపోవటం వలన ఈ బిడ్డలందరూ కూడా ఎదిగిన తర్వాత కన్ఫ్యూజన్లో ఉండి కొంతమంది ప్రభావానికి గురయ్యి ఈ మత మార్పిడి కూడా జరుగుతుంది. అందువల్ల నేను ఒకటే చెప్తాను, పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఈ సండే స్కూల్స్కి పంపించటం, వాళ్ళు ఇచ్చే బిల్లలకి బిస్కెట్లకి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి భజనలు చేయటం, ఇవన్నీ పొరపాటు. అదే మనమేమంటానంటే ప్రతి ఆదివారం కూడా ప్రతి దేవాలయంలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల్ని గ్యాదర్ చేసి మేము కూడా సమ్మర్ క్యాంప్లో అది ఏర్పాటు చేసాం. ఆ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ మంచి విషయాలు చెప్పటం, అలాగే వాళ్ళకి గేమ్స్ కూడా ఆడించటం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. చక్కగా సంస్కారవంతంగా మేము సమ్మర్ క్యాంప్ అయితే నిర్వహించాం. చాలామంది పిల్లలు కూడా వచ్చారు. వారికి ఏదో మనకి చేతనైంది వాళ్ళకి సరదాగా ఇచ్చేసుకుంటూ చేస్తే బాగుంటుంది. అన్నీ దేవాలయాలలో కూడా జరగాలి. ఇది జరిగినప్పుడే ఒక అద్భుతంగా ఉంటుంది, పిల్లలు కూడా ఎదుగుతారు. అంతే తప్ప హిందూ అనేవాడే తన బిడ్డడికి ఆ ధర్మాన్ని నేర్పించకపోతే వారు ఎదిగిన తర్వాత వారికే ఒక క్లారిటీ ఉండదు. అది నా ఉద్దేశం. అంటే సనాతన ధర్మ పరిరక్షణ అంటే కేవలం మనం ప్రసంగాలు ఇవ్వడమే కాకుండా మనం మన దేశ భద్రతని కూడా చూడటం కూడా ఒక విధంగా సనాతన ధర్మ పరిరక్షణ కిందే వస్తుంది. అలాంటిది ఎంతోమంది రోహింగ్యాలు మన బెంగాల్లోకి రావడం, అంటే బంగ్లాదేశీయులు ఇన్నాళ్ళు చాలా సంవత్సరాలు బట్టి పాతుకుపోయారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు నిన్న 2 రోజుల్లోనే దాదాపు 6 లక్షల మంది వెళ్ళిపోయారంట. అంటే ఎంతో మంది మన దేశ సంపదని ఇండైరెక్ట్గా తినేస్తున్నట్టే. అంటే అది కూడా మన ధర్మానికి చేటే కదా. మరి అది అలా జరగడం అది ఎంతవరకు మనకి అది న్యాయమా అన్యాయమా అనేది మీకే తెలియాలి అంటే మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ కాలం విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ వాటి గురించి తెలియాలి. అంటే మిగతా దేశస్తులు మనం ఎప్పుడు భారతదేశం ఏ దేశాన్ని వద్దందు, కానీ అనధికారికంగా ఉండడం అనేది మన సంపద ఎంతో కొంత వాళ్ళు తినేస్తున్నట్టే కదా. అలాగే మన ధర్మాన్ని కూడా వాళ్ళు ఎంతో హింసలు పెట్టారు. హిందువులు ఎంతో హింస పశ్చిమ బెంగాల్లో ఇన్ని రోజులు పశ్చిమ బెంగాల్లో ఎంతో మంది హిందువులు బాధపడ్డారు. ఈరోజు జై శ్రీరామ్ అనే నినాదాలు అక్కడ బాగా వినబడుతున్నాయి. ఎన్నాళ్ళు మేము జై శ్రీరామ్ అనలేకపోయాం, ఈరోజు అనగలిగామని. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈరోజు అది మారుతుందా? తప్పకుండా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి అక్కడ మారింది. ఎందుకంటే చెప్తున్నాను కదండి, వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారిని దోవటం ప్రారంభించారు. అంటే రోహింగ్యాలను కానీ ఇతర దేశాల నుంచి బోర్డర్ ద్వారా లోపలికి పిలిపించి వాళ్ళ ద్వారా గోండాయిజం రౌడీయిజం చేసి ఆవిడ ఎలక్షన్లో గెలవటం జరిగింది. ఎందుకంటే మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక వెస్ట్ బెంగాల్ అక్కడ ఉంటారు వాళ్ళ పేరెంట్స్, ఆవిడ మన దగ్గర చేస్తా ఉన్నారు. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, మన హిందువులు సరిగ్గా ఓటేసిన పాపాన పోలేదండి. అక్కడ మొట్టమొదటిసారిగా మనం ఫ్రీగా ఓటేయగలిగేటువంటి స్థితి మొన్న ఎన్నికల్లోనే వచ్చింది అని. ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే మన ధర్మం అందరినీ కలుపుకునేదే. అలా అని చెప్పేసి మనల్నే కాల్చేస్తూ ఉంటే, ఇప్పుడు మన హిందువులనే ఒక్కొక్కరు కూడా నరికేస్తామని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి తెగేసి నరికేస్తూ ఉంటే, మన సాధువుల్ని చంపేస్తూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకోగలం? అందుకే ఏదో ఒక రోజు డెఫినెట్గా తిరుగుబాటు అనేది వస్తుంది. అది వెస్ట్ బెంగాల్లో వచ్చింది. మమతా బెనర్జీ అరాచకాలకి తెరబడింది. ఇప్పుడు మీరు చూడండి అక్కడ ఎన్ని అరాచకాలు ఉన్నాయో.
17 ఇయర్స్ నుంచి ఒక పాకిస్తాన్ గూఢచారి కూడా అక్కడ ఉండగలిగాడు అంటే ఏ విధంగా ఉండగలిగాడు? వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? వెస్ట్ బెంగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ను కూడా కనీసం ప్రవేశించకుండా అనేక సార్లు ఆపు చేయడం కూడా ఆవిడ చేసింది. ఏ నిర్ణయాన్ని కూడా పూర్తిగా ఆవిడ స్వాగతించలేదు, అన్నింటినీ వ్యతిరేకించడమే చేయడం జరిగింది. ఆఖరికి వాళ్ళకు ఉన్నటువంటి ఏమిటి హెల్త్ కట్టడానికి కూడా సైట్ ఇవ్వలేదంట కనీసం వాళ్ళకి బార్డర్ అక్కడ కట్టుకోవడానికి కూడా ఆవిడ సైట్ ఇవ్వకపోవటం మరి ఎంత దుర్మార్గం అంటే ఆవిడకి భారతదేశం మీద ప్రేమ లేదు, రాజకీయాల మీద ప్రేమ, సీఎం పదవి మీద మాత్రమే ప్రేమ. ఇలాంటి ప్రేమ ఉన్నోళ్ళే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఈ ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని రెచ్చగొడితే హిందువుల మీదకి వారందరూ గంపగుత్తుగా ఓట్లేస్తే హిందువులు మరి మన మీద మనకే తెలివి ఉండదు కదా, మనకు అందరినీ అంటే కలుపుకోవద్దని కాదు, ఇక్కడ అవసరమైనప్పుడు కలిసి ఉండాలి, మనం మాత్రమే కలిసి ఉండాలి, మనం కూడా గంపగుత్తుగా మన ధర్మాన్ని కాపాడే వారికే ఓట్లు వేయాలి. అందువల్ల ప్రతి మనిషి కూడా హిందువులందరూ సమైక్యంగా ఉండాలి. వెస్ట్ బెంగాల్లో సమైక్యంగా ఉండబట్టే అక్కడ మరలా మన హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి బీజేపీ పరిపాలన వచ్చింది. నేను మరలా చెప్తున్నాను, ప్రతి హిందువు కూడా నేను హిందువునే అనేటువంటి భావన కలిగి ఉంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోగలుగుతాం. రీసెంట్గా మోదీ గారు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు అనేది ఏర్పడ్డాయి మొత్తం ప్రపంచం మొత్తం. అలాంటి పరిస్థితుల్లో అతను మనకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఇలా బంగారం 1 సంవత్సరం పాటు కొనొద్దు, కొంచెం అందరం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించండి అని కొన్ని చెప్పారు. దాన్ని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు అది ఎంతవరకు సభమంటారు? ఇది చెప్తున్నాను కదండి, ఆయన ఏం చెప్పినా ట్రోల్ చేయటమే. మోడీ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చిందంటే మోడీ గారు బలపడుతున్నప్పుడు ఆయన చుట్టూ బలపడే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. అంతెందుకు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారినే తీసుకోండి, ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మోడీ గారిని సపోర్ట్ చేయడంలో కానీ మన ధర్మాన్ని సపోర్ట్ చేయడంలో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అందువల్ల ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేసినట్లయితే అటు మోడీ గారు కూడా బలహీనపడతారని ఇలాంటి రకరకాలైనటువంటి స్ట్రాటజీలు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏమిటి? ఇది ప్రపంచవ్యాప్తంగా మన దేశమే కాదు కదా, మనం పెట్రోల్ రేటే తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా అనేక శాతం డబల్ పెరిగిపోయినటువంటి సందర్భాలు, పెద్ద పెద్ద దేశాలు కూడా కొలాప్స్ అయిపోయినాయి ఇప్పుడు. అలాంటిది మనం నిలబడున్నాం. కరోనా లాంటి సమయంలో కూడా చాలా దేశాలు ఈ రోజుకి కోలుకోలేకపోతుంటే మన సనాతన ధర్మాన్ని మనం పాటించటం వలన మనం ఈరోజు కోలుకున్నాం. అలాగే మరొకటి ఏమిటంటే ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి స్థాయికి మన మోడీ గారు తీసుకెళ్లారు. ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డామంటే, ఏమైనా ఇబ్బంది పడ్డామా మనం? ఎంత జాగ్రత్తగా డీల్ చేశారు ఈ కరోనా ఇష్యూని. దాన్ని కూడా కనీసం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు కూడా. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎదురుదాడి చేయాలి, ఎలా అయినా సరే ఒక హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అందువల్ల హిందువుల్లోనే చిచ్చు పెడతారు. హిందువుల్లోనే చిచ్చు పెట్టి వీరేదో అధికారంలోకి వచ్చేస్తే ఈ భారతదేశాన్ని ఎవడో ఉద్ధరించలేడు. ఇది కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధం వల్ల జరిగే పరిణామాలు. ఈ పెట్రోల్ ఇష్యూ కావచ్చు, బంగారం కూడా కొంతకాలం ఆపితే పోయేదే ఉంది, దాని గురించి ఎందుకు ట్రోల్ చేయటం? బంగారం ఆపితే ఇప్పుడు ఏమైనా బంగారం వేసుకోకపోతే నష్టం వస్తుందా? ఇప్పుడు రూపాయి విలువ ఎప్పుడైతే తగ్గిందో మనం ఆటోమేటిక్గా మనం దేశమంతా యూనిటీగా ఉండాలి. దేశం కష్టాల్లో ఉండేటప్పుడు యూనిటీగా ఉండాలి తప్ప ట్రోల్ చేయకూడదు. దాని గురించి మాట్లాడాలి. లేదంటే మీరు సరైనటువంటి సలహాలు ఇవ్వగలిగితే, అంతేగాని ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూపించేసి మీకు నచ్చితే ఒకలాగా నచ్చకపోతే మరొకలాగా చేయటం అనేది అది ధర్మం కాదు. మోడీ గారు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఆయన వరకు ఆయన ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా మనం చూస్తున్నాం. రోడ్లు కావచ్చు, మరొకటి కావచ్చు, మన కళ్ళుతో మనం చూస్తున్నాం. ఈరోజు ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మనం చూస్తూ కూడా మాట్లాడటం అనేది ఇంకంతే. వీళ్ళేంటంటే కళ్ళున్న కబోదులు అంటారు కదా, వీళ్ళే వారంతా కూడా. ఒక నాయకుడు ఒక మాట అన్నారు, హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకు ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, వాళ్ళు కానీ మైనారిటీగా అయిపోయారంటే మాత్రం దేశం మొక్కలైపోయి నాశనం అయిపోద్దని. ఆ మాటను మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు తీసుకోండి, ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న, క్రైస్తవులు మెజారిటీగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది, మన హిందువులు మైనారిటీలుగా మారితే మన పరిస్థితి ఏమిటి? మనం జమ్మూ కాశ్మీర్లో తీసుకోండి,
మొన్నటి వరకు కూడా హిందువుల పరిస్థితి ఏంటి, కాశ్మీరీ పండితులు ఎలా పారిపోయారు, అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం కదా. చాలా దేశాలు ఎక్కువ ముస్లిం మెజారిటీ దేశాలే ఎక్కువ యుద్ధాలు, ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంటాయి కదా. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన ఏమిటంటే ప్రపంచాన్ని ముస్లిం కంట్రీగా మార్చడం. ప్రపంచం అంతా ఒక ముస్లింగానే మారిపోవాలి. ప్రపంచం అంతా అక్కడ హిందువ, క్రైస్తవ, బౌద్ధుడ ఎవరూ ఉండకూడదు. వాళ్ళ టార్గెట్ అది. అందుకే అమెరికా మీద కూడా ఆ రోజుల్లో అటాక్ చేసడం జరిగింది. కానీ కొంతమంది ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు భారతదేశంలో ముస్లిమ్సే ప్రశాంతంగా ఉంటారని, ఇంకా బయట దేశంలో ప్రశాంతంగా ఉండరు, మన దేశంలో ఉన్న ముస్లిమ్సే ప్రశాంతంగా ఉంటారనేది ఒక ఉంది. ఖచ్చితంగానండి మన దేశంలో. ఎందుకంటే ఒక్కటి మాత్రం మనం చెప్పుకోవాలి, ఈవేళ మన హిందూ పండగల్లో కూడా ముస్లిమ్స్ భాగస్వామిగా ఉండేవారు ఒకప్పుడు. వాళ్ళకి ఏంటంటే చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎప్పుడైతే బయట నుంచి వచ్చి ఈ మదర్సాలని అవన్నీ ఇవన్నీ పెట్టి మన ముస్లిమ్స్ అంతా ఈ ఖురాన్ అని ఇదంతా రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇవన్నీ జరిగినాయి తప్ప ముస్లిమ్స్ కూడా ఈవేళ మనం అప్పటికి ఇప్పటికీ వారి యొక్క మత పెద్దలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వారి వల్ల సామాన్యులు కూడా వారు బాగానే ఉంటున్నాడు. ఈ సామాన్యులు రైళ్ళు పట్టుకొని మరొకటి పట్టుకొని మనం చూస్తున్నాం, రైలు మీద దాడులు, గుడుల మీద దాడులు, లేదు ఒక హిందువుల యొక్క పండగ ర్యాలీగా వెళ్తూ ఉంటే దాడులు ఎవరు చేస్తున్నారు? ముస్లిమ్స్ పిల్లలే కదా. వాళ్ళ జీవితాలను వాళ్ళ పెద్దలు నాశనం చేస్తున్నారు. అంతేగాని మనం అసలు ఈరోజు చూస్తుంటే ఒక డాక్టర్లు కూడా ఒక విషపూరితమైన పదార్థాలను కనిపెట్టేటువంటి స్థాయిలో వారు ఉన్నారంటే ఎంత వారు రెచ్చగొడుతున్నారు. టీసీఎస్లో కూడా జరిగింది, ఒక రీసెంట్గా జరిగింది కదా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఏంటి, మనం వాళ్ళ కలుపుకుపోయే తత్వంలోనే హిందూ అంటే చెప్తున్నాం కదండి, మనది వసుదైక కుటుంబం, అందరినీ కలుపుకుపోగలం. కానీ ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇంట్లోకి ఒక అతిథిని ఆహ్వానించిన తర్వాత అతిథి మనతో సక్రమంగా ఉన్నంత వరకు బాగానే ఉంటాం. వాడు మన దగ్గర రోజు తినేసి మన మీదే తిరగబడితే ఏం చేస్తాం? వెంటనే వాడిని తరిమేస్తూ ఉంటాం. ఇక్కడ పరిస్థితి కూడా అదే. అలా అని చెప్పేసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు బీజేపీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ ఇల్లు పథకాలు కానీ మరొకటి కానీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఇవన్నీ కూడా ఇటు హిందువులకే కాదు కదా, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి అందరికీ అందుతున్నాయి. వీళ్ళు పెన్షన్లు కూడా అందరికీ అందుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కూడా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. అన్నీ ఏ పథకమైనా సరే ఇప్పుడు మనిషికి ఒక రేట్ ఏం అమ్మట్లేదు. అదే మన హిందువులు అనుకోండి, పాపం ఏదైనా గుడిలోకి వెళ్ళి ఒక పూజారి గారు కానీ లేకపోతే హిందూ ధర్మాన్ని బోధిస్తున్నటువంటి ప్రవచనకర్తలు కానీ ఏదైనా చెప్తే ఎల్లవయ్యా చెప్పవు మాకు తెలుసులేనటువంటి స్థితి. వారు అలా కాదు. వారి యొక్క ప్రబోధకుడు ఏం చెప్తే అది చేసేటువంటి మైండ్. మన హిందూ ధర్మంలో మొదటి నుంచి కూడా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మనం వెళ్ళాము. అదే ఈరోజు మనకి ప్రమాదంలో ముంచింది. చివరిగా ప్రశ్న, అంటే ఇంత మన ఈ సంభాషణలో ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే చాలా తక్కువ మంది, అంటే మీతో పాటు కలుపుకుంటే చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు సార్. అంటే ఎక్కువగా వెళ్తే మీరు అన్నట్టు హిందువులందరూ తనకి సపోర్ట్ చేయగలిగితే ఈ పరిస్థితి మారుతుంది. ఎందుకంటే హిందువులు బాగుంటే మిగతా మతస్థులు కూడా బాగుంటారనే భావన అందరికీ తెలుసు. ఎందుకంటే మనం అందరం సెక్యులరిటీని పాటిస్తాము, మిగతా వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళ సాంప్రదాయం గౌరవిస్తాం, అలాగే వాళ్ళ పండుగలో పాల్పంచుకుంటాం. అలాంటప్పుడు ఇతనికి అందరూ కలిసి రావాలి అనే విధంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటేనండి, నేను ప్రతి హిందువుకి నేను చెప్పేది ఒకటే. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని సమర్థించిన అన్ని మతాలని ఆయన గౌరవిస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని సమర్థించటం, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి నినాదం వచ్చిన తర్వాతే అతని మీద మరింత ట్రోలింగ్ వ్యక్తిగతంగా జరుగుతుంది, అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తా, ప్రతి హిందువు కూడా గొంతెత్తాలి. ఆయనది ఒక గొంతు కాదు, కొన్ని వేల లక్షల కోట్ల గొంతుకై పవన్ కళ్యాణ్ గొంతుకులో మన గొంతుకు కలపాలి. అది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుందాం, మన ధర్మ పరిరక్షకులను కూడా మనం నిలబెట్టుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయటం అనేది నా దృష్టిలో మన ధర్మాన్ని ట్రోల్ చేసినట్టే నేను భావిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సమర్థించండి. వేల గొంతులు సాధు పరిషత్తు నుంచి కూడా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కోసం ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మీరు నిజంగా హిందూ ధర్మ ప్రబోధకులైనా హిందూ ధర్మాన్ని ఆచరించేవారైనా మీరు
గట్టిగా మాట్లాడండి, గట్టిగా వాయిస్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఇదే నా విన్నపం. మరొక విషయం ఏమిటంటే, ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, తల్లిదండ్రులు లేని బిడ్డలైనా, సింగిల్ పేరెంటెడ్ బిడ్డలైనా సరే, ఎవరైనా సరే ఇక్కడ మనం ఉచితంగా చదివిస్తాం, ఉచితంగా వారికి వసతి ఏర్పాటు చేస్తాం. తప్పకుండా అలాంటి వారందరినీ కూడా నేను మన ఈ విశాఖపట్నంలోని మన వివేకానంద బాల సేవా ఆశ్రమానికి నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ పల్లెటూరులో పిల్లలు ఉన్నా సరే మాకు తెలియజేయండి. మేము తప్పకుండా మీ బిడ్డల్ని మేము చూసుకునేటువంటి బాధ్యతనైతే మేము తీసుకుంటాం. గురువుగారు, ఈరోజు మీ వల్ల మాకు ఎన్నో సందేహాలు తీరే అనుకుంటున్నాం. అదేవిధంగా మీరు చాలా అంటే ముక్కుసూటితనంగా ఎప్పుడు ఉంటారో అలాగే ఈరోజు మాట్లాడారు. దీనివల్ల మీకు కామెంట్స్లో మీకు కూడా ఎన్నో రివర్స్ కామెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీరు ఇచ్చిన సందేశం అంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలనే సందేశం అవ్వచ్చు, అది ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పారు మీరు. అలాంటి కాపాడే వ్యక్తులకు అండగా ఉండమని చెప్పారు. మీరు ఒక వ్యక్తిని ఇక్కడ సపోర్ట్ చేయట్లా, ధర్మాన్ని కాపాడే వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అది అందరూ అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అని. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయట్లేదు, మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అది ఎవరైనా అవ్వచ్చు, అది ఎవరైనా రావచ్చు, అది ఎవరినైనా మీరు సపోర్ట్ చేస్తారు. అలాగే మీ సేవ, ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. ఎంతోమంది పిల్లల జీవితాల్లో ఆనందాలు రావాలి. అలాగే హిందూ ధర్మాన్ని మీలాంటి వ్యక్తులు నిలబెట్టాలి. ఎందుకంటే మన భారత పౌరులకి మనం ఇచ్చే గొప్ప గౌరవం ఏంటంటే మన సంస్కృతే. మీలాంటి వారి వల్లే ఆ సంస్కృతి తరతరాలకి నెక్స్ట్ తరాలకు వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి. మీరు మాకు ఎప్పుడు గురు పూజ్యులే. గురువుగారు చెప్పినట్టు ఎవరైనా పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ, అలాగే సింగిల్ పేరెంట్ పిల్లలు కానీ ఉన్నట్లయితే కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళని ఈ వివేకానంద సేవాశ్రమంలో వాళ్ళకి ఉన్నతమైన చదువు, ఆశ్రయం కల్పిస్తారు. కాబట్టి ఇలాంటి సామాజిక సేవని ఎప్పుడు కొనసాగిస్తూ గురువుగారు ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇలాగే ఆధ్యాత్మిక సేవలో కొనసాగాలని కోరుకుంటూ మీ సమయాన్ని మాకిచ్చినందుకు స్వామినందన్ సార్.